ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1743కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 15, 2024 ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఏఐ ఫీచర్స్ ఉన్నాయి కదా, S24 సిరీస్లో అవే హైలైట్ ఏఐ ఫీచర్సే. అవి లాస్ట్ జనరేషన్ ఫోన్స్కి ఆల్రెడీ తీసుకొచ్చేసారు. S23 సిరీస్కి వచ్చేసినాయి అండ్ జెడ్ ఫోల్డ్ 5, జెడ్ ఫ్లిప్ 5 వీటన్నిటికి వచ్చేసినాయి, చూసాం మనం. అండ్ ఇప్పుడు ఈ ఫీచర్స్ని వీళ్ళు లాస్ట్ 2 జనరేషన్ కూడా చెక్ చేస్తున్నారు. మేబీ తొందరలో వాటికి కూడా తీసుకొని రావచ్చు. ఇది గుడ్ న్యూస్. ఎవరైతే లాస్ట్ జనరేషన్ కాకుండా 2021, 2022లో ఉన్న వాళ్ళకి కూడా మీకు ఏఐ ఫీచర్స్ అయితే రావచ్చు. అంటే శాంసంగ్ గెలాక్సీ S21 సిరీస్కి, S22 సిరీస్కి, జెడ్ ఫోల్డ్ 3, జెడ్ ఫోల్డ్ 4 సిరీస్ ఉంటాయి కాబట్టి అన్నిటికీ వీళ్ళు ఈ ఏఐ ఫీచర్స్ అయితే తీసుకొని రాబోతున్నట్టున్నారు. మేలో వీటికి రిలీజ్ చేయబోతున్నట్లు కూడా కనిపిస్తుంది. ఒక లీక్లో అయితే కనిపిస్తుంది. మరి చూద్దాం, ఒకవేళ వస్తే మాత్రం గుడ్ న్యూస్. శాంసంగ్ ఇప్పుడు అప్డేట్స్ మీద బాగా ఫోకస్ పెట్టింది. ఇప్పుడు బడ్జెట్ ఫోన్స్లో కూడా వీళ్ళు 4+5 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు. అంటే 4 ఇయర్స్ అండ్ అప్డేట్స్, 5 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. సో మేబీ లాంగ్ రన్లో వాళ్ళ ఫోన్స్ యూజ్ చేయాలి పబ్లిక్ అన్నట్లు శాంసంగ్ భావిస్తున్నారు. నెక్స్ట్ మరి గూగుల్ నుంచి గూగుల్ పిక్సెల్ 8a ఈ ఫోన్ మే 14 తారీఖు లాంచ్ అవ్వబోతున్నట్టు స్ట్రాంగ్ రూమర్స్ అయితే వస్తున్నాయి. మే 14 ఎందుకంటే గూగుల్ I/O ఈవెంట్ ఆ రోజే జరగబోతుంది. ఈసారి 8a మాత్రం తక్కువ రేట్లో 40,000కి అట్లా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అయితే అవుతుంది. ఒకవేళ తీసుకురాకపోయినా కానీ ఫ్యూచర్లో మనకి సేల్స్లో వాటిల్లో అది 35,000, 37,000కి అయితే వస్తుంది. సో దీనిలో స్పెషల్ ఏంటంటే లాస్ట్ జనరేషన్కి ఈ జనరేషన్కి బ్యాటరీ లైఫ్ పెరిగింది. ఇప్పుడు లాస్ట్ జనరేషన్లో బ్యాటరీ లైఫ్ చాలా దారుణంగా ఉంటుంది. ఇప్పుడు బ్యాటరీ కెపాసిటీ ఇంప్రూవ్ చేశారు. 4942 అంటే దగ్గర 5000 mAh అనుకోండి. అంతవరకు మీకు బ్యాటరీ కెపాసిటీ పెంచారు కాబట్టి ఫుల్ వర్కింగ్ ఈజీగా వస్తుంది. ఇంతకుముందు అట్లా వచ్చేది కాదు, ఈవినింగ్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఫుల్ వర్కింగ్లో అయితే మీకు ఈజీగా పిక్సెల్ 8a అయితే వస్తుంది. అండ్ దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి టెన్సర్ ఉంటుంది, వెళ్తే టెన్సర్ G3 ప్రాసెసర్, 6.1 ఇంచ్ ఫుల్ HD+ OLED డిస్ప్లే, బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇవి దీని స్పెసిఫికేషన్స్. అయితే కెమెరాస్ విషయంలో పిక్సెల్కి మనం పేరు పెట్టాల్సిన అవసరం లేదు. స్టిల్ ఫోటోగ్రఫీలో ఇప్పటికి కూడా పిక్సెల్ ఫోన్స్ మీకు ఫొటోస్ అయితే అదరగొడతాయి. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారో మే 14 తారీఖు మనకి తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఇలాన్ మస్క్ ఇండియాకి రాబోతున్నారు. ఇండియాకి వచ్చి మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారిని అయితే కలవబోతున్నట్లయితే చెప్పారు. ఎప్పుడే వస్తారో ఎగ్జాక్ట్ చెప్పలే, డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. మోస్ట్లీ ఏప్రిల్లోనే రావచ్చు అని చెప్పేసి కూడా రూమర్స్ వస్తున్నాయి. వచ్చిన ఏం మాట్లాడతారంటే టెస్లా ఇండియాలో రావడానికి వాళ్ళు అడుగుతారు కదా, కొన్ని రాయితీలు అట్లాంటివి అడుగుతారు. అండ్ దాంతోపాటు టెస్లా ప్లాన్ని ఇండియాలో ఏర్పాటు చేసే విధంగా కూడా చూస్తారు. ఎందుకంటే ఇండియాలో 4,000 crore పైన ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, ఈవీకి చాలా వరకు రాయితీ అయితే ఉంటుంది. నార్మల్గా ఇప్పుడు ఇంపోర్ట్ ఛార్జెస్ 60% ఉంటే ఒకవేళ 4,000 crore వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాన్ని 15% తగ్గిస్తున్నారు. ఇట్లాంటివన్నిటి గురించి మాట్లాడతారు. తొందరలోనే టెస్లా కార్స్ ఇండియాలో మనం చూస్తాం. ఎందుకంటే ఆల్రెడీ రైట్ హ్యాండెడ్ డ్రైవ్ వీళ్ళు కార్స్ ఉన్నాయి, టెస్లా కార్స్ ఆల్రెడీ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా స్టార్ట్ చేశారు జర్మనీ ప్లాంట్లో. తొందరలోనే ఇండియాలో మనం టెస్లా అయితే చూడొచ్చు. దీంతోపాటు స్టార్లింక్ కూడా ఉందిగా వీళ్ళది, శాటిలైట్ ఇంటర్నెట్ ప్రొడక్ట్. అది కూడా దాని గురించి కూడా కొంచెం డిస్కషన్ అయితే ఇక్కడ నడుస్తాయి వీళ్ళు వచ్చిన తర్వాత. మోస్ట్లీ రెండింటి గురించి మాట్లాడతారు మన ప్రధానితో ఇలాన్ మస్క్. నెక్స్ట్ మనకి టాటా వాళ్ళు షెల్ వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకున్నారు. షెల్ అంటే మన పెట్రోల్ బంక్స్ గుర్తుకు వస్తాయి కదా. సో వీళ్ళతో పార్ట్నర్షిప్ తీసుకుని వీళ్ళ పెట్రోల్ బంక్స్లో ఈ ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి, వాటిని ఏర్పాటు చేయబోతున్నారు. సో చాలా ఇప్పుడు లక్షల్లో ఈవీ కార్స్ అయితే కొంటున్నారు. ఎక్కువ కార్స్ ఇప్పుడు 100 కార్లు కొంటే 70 కార్లు ఈవీ కార్లు టాటా అమ్ముడుపోతూ ఉన్నాయి. సో వీళ్ళకి ఛార్జింగ్ స్టేషన్స్ కూడా వీళ్ళు డెవలప్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, టాటాని ఈవీలో కొట్టడం కష్టం. ఈ మధ్యకాలం బడ్జెట్లో ఉన్న కార్స్ అయితే ఇంకా ఈవీ సెగ్మెంట్లోకి అంత స్ట్రాంగ్గా ఎంటర్ కూడా అవ్వలేదు. టాటా ఇప్పుడైతే స్ట్రాంగ్ మార్కెట్ షేర్ని పెట్టుకుని దాంతోపాటు ఇప్పుడు ఛార్జింగ్ మెయిన్ కదా ఈవీ కార్స్కి, దాని మీద కూడా ఎక్కువ ఫోకస్ అయితే పెడుతుంది. నెక్స్ట్ మనకి వాట్సాప్లో మెటా ఏఐని యాడ్ చేయబోతుంది. సో మీరు ఇప్పుడు వాట్సాప్ ఇప్పుడు ఇది బీటాలో ఉంది, మనకి ఫ్యూచర్లో స్టేబుల్కి రావచ్చు. మీరు నార్మల్గా వాట్సాప్ మీకు మెసేజ్ సింబల్ ఉంటుంది చూసారా బాటంలో, దానిపైన మీకు ఈ మెటా ఏఐ సింబల్ అయితే కనిపిస్తుంటుంది. దాని మీద క్లిక్ చేసి మీరు క్వశ్చన్స్ అడగవచ్చు. దాన్ని మీరు ఏ క్వశ్చన్స్ అడిగినా కానీ అది ఏఐ చాట్ బాట్ కాబట్టి మీకు సమాధానాలు చెప్తూ ఉంటుంది. సో మీరు సపరేట్గా వాట్సాప్ బయటికి వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. వాట్సాప్లోనే ఇప్పుడు ఏఐ చాట్ బాట్ని ఇంక్లూడ్ చేస్తున్నారు, అది కూడా మెటా ఏఐ. నెక్స్ట్ మనకి స్విగ్గీలో పాలిస్ అని చెప్పేసి ఒక సర్వీస్ని తీసుకొని వస్తుంది. పాలిస్ అంటే పోలీస్ లాగా అనమాట. ఒకవేళ మీ పెట్ తప్పిపోయింది అనుకోండి, వీళ్ళు ఎతికి పెడతారంట. మీరు వాళ్ళకి డీటెయిల్స్ ప్రొవైడ్ చేయాలి. స్విగ్గీ యాప్లోనే ఒక బ్యానర్ కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకా దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయలేదు వీళ్ళు. మేబీ అందరూ కనిపించవచ్చు ఈ బ్యానరు. దాని మీద క్లిక్ చేసి మీ పెట్ డీటెయిల్స్ ఉంటాయి కదా, దాని కలర్ ఏంది, బ్రీడ్ ఏంది, ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి మీ లొకేషన్ ఎక్కడ తప్పిపోయింది ఇవన్నీ చెప్తే వాళ్ళు
ఎతుకుతారంటే ఎతికితే అప్పుడు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి మీ పెట్ని మీ దగ్గరికి తీసుకొస్తారని చెప్పేసి చెప్తున్నారు. ఇది నాది ప్రాక్టికల్‌గా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అన్ని పెట్స్ చూడడానికి ఒకేలాగా ఉంటాయి. ఇప్పుడు మా జర్మన్ షెపర్డ్ ఉంది నాకు. అది చూస్తే అన్ని జర్మన్ షెపర్డ్స్ ఒకేలాగా కనిపిస్తూ ఉంటాయి. సో, మనం కనిపెట్టడం కష్టం. అవి మనల్ని కనిపెడతాయి. అదే నేను ఓనర్‌ని అనుకోండి. ఇప్పుడు 100 జర్మన్ షెపర్డ్‌లు ఉన్నా గానీ రాకీ నన్ను చూసి నా దగ్గరికి వచ్చేస్తది. ఎందుకంటే మేమిద్దరం ఒకరికొకరు తెలుసు కాబట్టి. సో, వీళ్ళు వెతికేయడానికి వెళ్ళినా గానీ వాళ్ళు కనిపెట్టలేరు కదా! ఏ పెట్ ఏదని చెప్పేసి. కొద్దిగా ఇది కష్టమైన పని. జస్ట్ సర్వీస్ అయితే స్టార్ట్ చేశారు. చూడాలి ఇది ఎలా వర్కౌట్ అయిద్దో. సో, దీనికంటే బెస్ట్ ఏందంటే మీ పెట్ మీద ఏదన్నా ట్యాగ్స్ ఎయండి. లొకేషన్ సంబంధించి ఏదైనా ట్యాగ్స్ ఏస్తే దాని నుంచి మనం కనిపెట్టొచ్చు. లేకపోతే ఏదైనా క్యూఆర్ కోడ్ పెట్టేసి దానిలో లొకేషన్ మీరు ఇంక్లూడ్ చేసినా గానీ, ఎవరైనా దాన్ని స్కాన్ చేసినా గానీ లొకేషన్ డైరెక్ట్ వాళ్ళ ఫోన్‌లో కనిపిస్తది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి మీకు ఇవ్వచ్చు. ఇట్లాంటివి ఏమన్నా చేయండి. లేకపోతే మీ పెట్ మీకు చుట్టుపక్కల ఉంటే మీకు అది అలవాటైపోతే అది ఎక్కడికి వెళ్ళదు. కొన్ని తప్పిపోతుంటాయి. అట్లాంటి వాటికి ఫాలో అవ్వండి. నా దృష్టిలో ఈ బెస్ట్ ఆప్షన్. ఇట్లానే ఒకళ్ళు ఫాలో అయ్యారు. ఇప్పుడు నేను చెప్పా కదా! ఇట్లాంటిది ఒక సంఘటన జరిగింది. ఇది 12 ఏళ్ల అబ్బాయికి కొంతమంది మెంటల్లీ డిజేబుల్ ఉంటారు పిల్లలు చిన్నప్పటి నుంచే. సో, ఈ అబ్బాయి కూడా ఆ టైప్ అనమాట. 12 ఏళ్ల ముంబై అబ్బాయి. ఈ అబ్బాయి తప్పిపోయాడు. ఇంట్లో తప్పిపోయారు. కొంతమంది అబ్బాయిని పట్టుకున్నారు. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో అప్పజెప్పారు. కానీ పోలీసులకి కష్టం కదా! వాళ్ళ పేరెంట్స్‌ని ఎతకడం. అబ్బాయి చెప్పలేడు కదా! మనం మాట్లాడినా గానీ అబ్బాయి రెస్పాండ్ అవ్వలేడు. సో, పోలీసులు అతని మెడలో ఒక లాకెట్ చూసారు. ఆ లాకెట్‌లో క్యూఆర్ కోడ్ స్కానర్ ఉంది. దాన్ని స్కాన్ చేస్తే కొన్ని నంబర్స్ వచ్చినాయి. అప్పుడు ఆ నంబర్స్‌కి కాల్ చేసి వాళ్ళ పేరెంట్స్‌ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళని పోలీస్ స్టేషన్‌కి పిలిపించి ఆ అబ్బాయిని వాళ్ళ పేరెంట్స్‌కి అప్పజెప్పారనమాట. ఇట్లాంటివి చాలా ఉపయోగపడతాయి. ఎందుకంటే మనకి ఒక జ్ఞానం ఉందనుకోండి, మనం మాట్లాడగలిగితే చెప్తారు నా పేరు ఇది, మన మొబైల్ నంబర్స్ గానీ అన్నీ గుర్తుంటాయి వాళ్ళకి. ఇప్పుడు అబ్బాయికి ఏం గుర్తుండవు కదా! అట్లాంటి సిచ్యువేషన్‌లో ఇది చాలా హెల్ప్ అవుతది. ఈవెన్ పెట్స్ కూడా అంతే. ఏం మాట్లాడలేవు, చెప్పలేవు కాబట్టి ఇట్లాంటివి ఫాలో అవ్వండి. అవతల వాళ్ళు మీ దాకా వాళ్ళని తీసుకొస్తారు. నెక్స్ట్ మనకి ఐక్యూ G9 టర్బో ఏప్రిల్ 24వ తారీఖు చైనాలో లాంచ్ చేస్తున్నారు. ఇది ఇండియాకి కూడా రావచ్చు. వస్తే మాత్రం ఒక మంచి ఫోన్ అయితే 30,000 లోపు దీన్ని తీసుకొని రావచ్చు. ఇది ఐక్యూ G9 ప్రోగా తీసుకొని వస్తారేమో అనుకుంటున్నాను. ఇది 8S Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. 1.5K AMOLED డిస్ప్లేతో అని చెప్పేసి రూమర్స్ వస్తూ ఉన్నాయి. అది కూడా 6000 mAh బ్యాటరీతో. ఒకవేళ ఈ స్పెసిఫికేషన్తో ఇది ఒక 27,000 ఆ రేంజ్కి వచ్చినా కానీ మంచి ఫోన్, చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ఇది పోకో F6కి కాంపిటీటర్ అని చెప్పొచ్చు. పోకో F6 కూడా ఇంచుమించు ఇదే స్పెసిఫికేషన్స్తో అయితే రావచ్చు. చూద్దాం ఫస్ట్ ఏ ఫోన్ వచ్చిద్దో 8S Gen 3 ప్రాసెసర్తో ఇండియాకి. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుని చేతన్ అడుగుతున్నారు. నార్మల్ సోనీ సెన్సార్కి సోనీ LYT సెన్సార్కి డిఫరెన్స్ ఏందని చెప్పేసి. ఆన్ పేపర్ పక్కన పెడితే రియల్ లైఫ్లో చెక్ చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే LYT సెన్సార్స్ కొంచెం లో లైట్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉన్నాయి అండ్ ఇమేజెస్ కూడా షార్ప్ అయితే వస్తూ ఉన్నాయి. సో, ఇవి నేను నోటీస్ చేసింది నేను రియల్గా చూసినప్పుడు మాత్రం. నెక్స్ట్ వచ్చేసరికి టిక్టాక్ ఛాలెంజెస్. ఇవి మీరు వినే ఉంటారు. కీకీ ఛాలెంజ్ అని చెప్పేసి ఏవో ఛాలెంజ్లు ఉంటాయి. బ్లూ వే ఛాలెంజ్ కూడా ఒకటి నడిచింది అప్పుడు, భయంకరమైన ఛాలెంజ్ అది. ఇట్లా టిక్టాక్ ఫ్రాన్స్లో ఇండియాలో బ్యాన్ కానీ టిక్టాక్ మిగతా దేశాల్లో అయితే ఉంది. మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎట్లా చూస్తాం అట్లా టిక్టాక్ భయంకరంగా ఫేమస్. సో, ఫ్రాన్స్లో ఒక ఛాలెంజ్ నడుస్తుంది అనమాట. అంటే గోస్ట్ అంటే దయ్యాలు ఉన్నాయా లేవా కనిపెట్టాలి. ఒకవేళ నిజంగా దయ్యాన్ని కనిపెట్టి మీరు దాన్ని ప్రజెంట్ చేయగలిగితే మీరు విన్ అయినట్లు అనమాట. సో, అట్లా ఒక గేమ్ నడుస్తుంది అనమాట అక్కడ. సో, ఇప్పుడు దీనిలో పార్టిసిపేట్ చేయడానికి చాలామంది యువత ముందుకు వచ్చేసి ఒక 22 ఏళ్ల అమ్మాయి నతాలి అని చెప్పేసి గోస్ట్ని ఎతికింది. చాలా పాడుబడులలో అట్లా ఎతికింది కానీ దొరకలేదు. ఒక చర్చ్కి అయితే వెళ్ళింది. స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఆ చర్చ్కి వెళ్ళింది. ఒక 2 days తర్వాత అసలు అమ్మాయి కనపడబోయేసరికి మొత్తం ఎతుకుతా వచ్చేసరికి అమ్మాయి ఆ చర్చిలోనే చనిపోయింది. మొత్తం ఒక టబ్లో అమ్మాయి మొత్తం రక్తంలో చనిపోయింది. మరి ఇది నాకు తెలిసి ఒకవేళ గోస్ట్ని చూసి ఆ గోస్ట్ చంపేసిందా ఇట్లాంటివి మనం సినిమాల్లో చూడటమే కానీ రియల్ లైఫ్ అంటే మాత్రం ఖచ్చితంగా ఎవరో మర్డర్ చేస్తుంటారు అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రజెంట్ అయితే మాత్రం ఇది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఛాలెంజ్లు ట్రై చేసి ప్రాణాల మీదకి అయితే తెచ్చుకోకండి యువత. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ బుక్ 3 i7 13th జనరేషన్ ప్రాసెసర్. ఇది 16GB RAM 512GB SSDతో వస్తుంది. Windows 11 ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అవుతుంది. నార్మల్ సెల్లింగ్ ప్రైస్ దీనిది 73,490 రూపాయలు ఉంటుంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి 61,990 రూపాయలకి వస్తుంది. 11,500 రూపాయలు డిస్కౌంట్ HDFC కార్డ్స్ మీద వస్తుంది. డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇంకా మరిన్ని డీల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్కి వెళ్ళండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. అక్కడ మీకు ఇంకా ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. ఇది ఫ్రెండ్స్ వరకు ఉంది న్యూస్ అయితే. నేను ఈ వీక్ చైనా అయితే వెళ్తున్నాను. సో, ఒక ఈవెంట్ అటెండ్ అవ్వడానికి. సో, ఈ వీక్లో మోస్ట్లీ టెక్ న్యూస్ మళ్ళీ నేను ఫ్రైడే అట్లా చేయొచ్చు. ఈ మధ్యకాలంలో మీకు కొన్ని వీడియోస్ అయితే వస్తాయి.
లైక్ 25,000 రూపాయలు మొబైల్ చాలామంది అడుగుతున్నారు, ఆ వీడియో వస్తుంది. ఇలా కొన్ని వీడియోస్ అయితే ఉన్నాయి, ఒక అన్బాక్సింగ్ ఇట్లాంటివి అయితే వస్తుంటాయి. మోస్ట్లీ ఫ్రైడే వీలవ్వచ్చు టెక్ న్యూస్ చేయడానికి. ఒకవేళ వీలు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ మండే నేను టెక్ న్యూస్లో మీకు కనిపించేది. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.